వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నికాస్ లిటిల్ వర్క్. సో చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో చేసిన, అది నా 7th మంత్లో గ్రోత్ స్కాన్ కోసం ఇప్పుడు నేను వెళ్తున్నాను అనమాట హాస్పిటల్కి విత్ విరాజ్. లాస్ట్ టైం ఏమో నేను మా ఆయన కలిసి వెళ్ళిన Feb 14th రోజు అని చెప్పేసి ఒక వీడియో పెట్టిన. సో దానిలానే ఈ వీడియో కూడా కొంచెం లాంగ్ వీడియో చేద్దామని అన్నీ రీల్స్ ఈ మధ్య మీరు చూస్తున్నట్టయితే నేను షార్ట్స్ అన్ని పోస్ట్ చేస్తున్నాను కదా, రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఇంకా మంచి మంచి కంటెంట్ ఇస్తాను. సో ఈరోజు అయితే హాస్పిటల్ విజిట్ ఉంది. సో 15 to 20 days అలా 15 daysకి ఒకసారి వెళ్ళాలి 7th month నుంచి. సో అదనమాట. ఈరోజు మనం సంపద మేడంని కలుద్దానికి ట్రై చేద్దాం. మేడంతో మాట్లాడడానికి ట్రై చేశాను. మేడం ఇన్ కేస్ బిజీ లేకపోతే షీఈస్ వెరీ సపోర్టివ్, వెరీ స్వీట్ అన్నమాట. సంపద మేడం, సత్యవతి హాస్పిటల్, నల్గొండ ఉన్న పీపుల్స్కి అయితే తెలుస్తుంది. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, దానికోసం ఏమో లగేజ్ సర్దుకుంటున్నాను. అంటే రెడీ అయ్యాను. సో అదనమాట. ఎండ అయితే బీభత్సంగా ఉంది ఈరోజు. నేను ఎప్పుడన్నా బయటికి వెళ్దాం అనుకుంటే చాలు ఉరికొచ్చేస్తుంది ఎండ, అదేంటో అర్థం కాదు. సో ఐ హోప్ మీ అందరికీ నా ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నేను ఇంకా కంటెంట్ గ్యాదర్ చేస్తున్నాను. నా కోసం నేను ఎలాగూ అంతా ఏమంటారు రాసి పెట్టుకొని అన్నీ ఫాలో అవుతున్నాను. ఇంకా చెప్పాలి అంటే ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్టెడ్గా చేయాలి కదా. మా విరాజ్ కూర్చొని మమ్మ హాయ్ చెప్పు విరాజ్, హాయ్ చెప్పు. చెప్పడంట మూడ్ బాగాలేదు. మనం వెళ్దామా హాస్పిటల్కి, వెళ్దామా హ్యాపీకి. ఇంకా ఈరోజు అయితే డ్రెస్ ఇది నాది మెటర్నిటీ ఫోటోషూట్లో వేసుకున్నాను, మీషోలో తీసుకున్నాను అన్నమాట. ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇన్ని రోజులు అసలు ఏమంటారు మొత్తం లూజ్ ఉండే, ఇప్పుడు మంచిగా పడుతుంది. ప్రెగ్నెన్సీలో వన్ కోసం అట్లనే ఉంచిన. ఇంకా చాలా డ్రెస్సెస్ అన్నీ ఫీడింగ్ ఫ్రాక్స్ అన్నీ అలా పెట్టేసా అన్నమాట. అవన్నీ కూడా కొంచెం స్టిచ్చింగ్ అక్కడక్కడ ఉన్నాయి, అన్నిటికీ తీసుకెళ్తున్నాం మమ్మీ దగ్గర మంచిగా స్టిచ్ చేయించుకోవడం కోసం ఇదన్నమాట. ఇంకా నేను ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అంతా ఎలా ఉంది, గ్రోత్ స్కాన్ ఎలా ఉంది అన్నీ నేను మీకు ఫర్దర్గా డీటెయిల్స్గా చెప్తుంటాను. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీ దాంట్లో ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి, ప్రతి ఒక్కటి యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను గర్భ సంస్కారం గురించి డీటెయిల్గా చెప్తాను. ఎవ్రీడే నేను ఏం చేస్తున్నాను. మీరు నా ఇన్స్టా పేజ్కి వెళ్ళండి, స్వప్నిక బ్లాగ్స్ అని మినీ బ్లాగ్స్ చేస్తున్నాను అని చెప్పేసి స్వప్నిక బ్లాగ్స్ పెట్టాను. అక్కడ కానీ మీరు ఫాలో అయ్యారంటే డైలీ స్టోరీస్లో నా రెగ్యులర్ నేను ఏం చేస్తున్నానో చూపిస్తాను. కొంచెం అన్న మోటివేటెడ్గా ఇన్స్పిరేషన్గా ఉంటుందన్నమాట. ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అవుతుంది. చాలామంది చెప్తున్నారు మేము ఫాలో అవుతున్నామని, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అమ్మా ఏం కావాలి నాన్న, ఏం కావాలి? హలో హాయ్ చెప్పు. వాటర్ అంటే ఇవ్వండి, మిమ్మల్ని అడుగుతుండు. సరే విరాజ్ కంటే వాటర్ ఇచ్చేద్దాం. ఇంకా ఓకే, మనం బ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. ఎండ్ వరకు చూడండి, మర్చిపోకండి, షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియోకి 200 or 100 likes వచ్చినాయి అంటే కంటిన్యూషన్ వీడియో లేట్ చేయకుండా పెడతాను అనమాట. ఓకే ఇంకా విరాజ్ ఆగేటట్లేడు. మనం ఫస్ట్ వెళ్ళి వాటర్ అంటించేద్దాం. దానన్న గిల్లు చూసేయండి ఎట్లా చేసింది. అంతే, ఇవి సర్దడమే సరిపోద్ది నాకు. ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నా. వాటర్ ఏనా? సో నేను ట్రై చేస్తాను హాస్పిటల్లో కూడా వీడియో తీయడానికి. మా విరాజ్కి మా మమ్మీ తీసుకొని చిన్న చెంబు, ఎంత క్యూట్గా ఉంది కదా. సో లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. వీడియోస్ తీయడం ఓకే, ఎడిటింగ్ చేయడమే పెద్ద టాస్క్ అన్నమాట. నేను అది కూడా నేను పుష్ చేసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ లేవడం అన్నీ నేను అలవాటు చేసుకుంటున్నాను కదా. ఈ వీడియోస్ని కూడా కంటిన్యూస్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, వీడియో అయితే కంటిన్యూషన్ ఉంటుంది, చూడండి, తప్పకుండా చూడండి. ఇంకా మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అక్కడ బీపీ చెకప్, వెయిట్ చెకప్ అన్నీ ఉంటాయి కదా, అన్నీ చూపిస్తాను. గ్రోత్ స్కాన్ అంటే ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే బాయ్. నో బాయ్ కాదు, ఇంటిని చేద్దాం. సర్దేశాను, బ్యాగ్ పెట్టేసుకుంటున్నాను. వాటర్ మెయిన్ హాస్పిటల్ది ఒక బుక్ కూడా తీసుకెళ్తున్నాను. అండ్ ఇది నా మేనిఫెస్టేషన్ బుక్. ఇది నా ప్రెగ్నెన్సీ బుక్ మేనిఫెస్టేషన్ నేను మధ్యాహ్నం కూడా చేసేది ఉందన్నమాట, అందుకే అది కూడా పెట్టుకున్నా. ఇంకా పెన్స్, ఇది వచ్చేసి నా బ్యాగ్. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి విరాజ్కి డ్రెస్ వేసేయాలి. ఇందులో వాటర్ బాటిల్, కొన్ని ఫ్రూట్స్ కూడా పెట్టుకుంటాను. ప్రెగ్నెన్సీలో వాటర్ బయటకు వెళ్ళినప్పుడు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్ని ఫ్రూట్స్ ఏదైనా పెట్టుకుంటే ఆకలి అయితే తినడానికి ఉంటుంది అన్నమాట. ఇది అన్నమాట నేను వేసుకున్న డ్రెస్. ఇది నా 9th month ప్రెగ్నెన్సీ మెటర్నిటీ ఫోటోషూట్లో వేసుకున్నా. ఇది ఇప్పుడు మళ్ళీ మా విరాజ్ గారు అంత క్యూట్ ఉన్నారు చూడు. మా విరాజ్ గానే చూస్తున్నారు రోజు.
అంతే క్యూట్గా ఉండాలని. సో ఇదన్నమాట ఈరోజు అవుట్ఫిట్ వచ్చేసి. ఇంకా మనం ఇలా ఇలా కుట్టుకోవాలంటే దీనికి ఇలా ఒక చిన్న దుప్పట్ట వేసేసుకుంటాను. హౌ ఇస్ ఇట్? ఇప్పుడు వస్తుంది డ్రెస్, అప్పుడు అప్పుడు వచ్చింది 9th మంత్లో, మళ్ళీ వస్తుంది అని అట్లనే పెట్టిన, ఏ ఆల్టరేషన్ చేయకుండా, సెకండ్ ప్రెగ్నెన్సీలో యూజ్ అవుతుందని. సో దిస్ ఇస్ మై డ్రెస్. ఇంకా నేనైతే రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాను. ఇది నా మెటర్నిటీ డ్రెస్. చూసుకుంటున్నాను అప్పటికెప్పుడు డిఫరెన్స్ ఏంటని. అప్పుడు ఎక్కువ ఫ్యాట్ ఉండేదని. ఇంకా దేవునికి ప్రతి స్కాన్కి వెళ్ళే ముందు దేవునికి మొక్కుని వెళ్ళడం చాలా అలవాటు అన్నమాట. టీఫా స్కాన్ వీడియో కూడా పెడతాను, నార్మల్గా చెప్పడం అన్న. అందులో కొంచెం నేను టెన్షన్ పడ్డ విషయం ఒకటి ఉంది, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే మంచి దేవునికి దండం పెట్టేసుకుని వెళ్తున్నా. Let's go. సో ఇంకా మొత్తానికైతే గ్రోత్ స్కాన్ అయిపోయింది. స్కాన్ అయితే చాలా మంచిగా వచ్చింది, ఏ ప్రాబ్లం లేదు. మీకు స్కాన్ చూపిద్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఇంకా నెక్స్ట్ డే అయితే గ్లూకోజ్ టెస్ట్ ఉంది, దానికోసం ఇంక ఇక్కడే ఉండిపోయాను. మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మమ్మీ నా కోసం టీ పెడుతుంది, అందులో రస్క్తో తినేసాను మంచిగా. లేచి ఆ రోజు కూడా గర్భ సంస్కార యోగా అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇచ్చిందన్నమాట మమ్మీ, ఇవి తినేస్తున్నాను. నాకు మెంతికూర టమాటా కర్రీ చేస్తుంది. నాకు ఆ రోజు పాయసం తినాలనిపించింది. మమ్మీ చేస్తే కొన్ని ఇష్టమైనవి ఉంటాయి కదా, అందులో ఏదో ఒకటి అన్నమాట. నాకు ఈసారి స్వీట్ క్రేవింగ్స్ చాలానే తక్కువ ఉన్నాయి. ఈరోజైతే మంచిగా నాకు పెరుగుతోటి పాయసం తినమంటే చాలా ఇష్టం. ఇంకా అదే చేయించుకుంటున్నాను అన్నమాట. ఇంకా కర్రీ రెడీ చేసేస్తుంది మమ్మీ. నాకెందుకో పాయసం అంటే చాలా ఇష్టం, బట్ ఈసారి కొంచెం క్రేవింగ్స్ తక్కువే ఉన్నాయి. లాస్ట్ టైం అయితే భక్షాలు బాగా తినాలనిపించింది, అప్పుడు కూడా చేయించుకున్నాను అన్నమాట. మొత్తానికి మన పాయసం అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇలా పెరుగు కాంబినేషన్లో తింటాను. కొంచెం నెయ్యితో తిని తర్వాత పెరుగు కాంబినేషన్లో తింటాను. మా విరాజ్కి కూడా చాలా ఇష్టం ఇలా పాయసం అంటే. ఇంకా వచ్చేస్తున్నారు చూడండి. మంచిగా ఇద్దరం కలిసి పాయసం తిన్న తర్వాత మళ్ళీ ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాము. మా అత్తమ్మ ఉంటారు, తనతో కలిసి వెళ్ళాము అన్నమాట. విరాజ్ గారిని తీసుకుని వెళ్ళాము. ఇంకా మ్యామ్ని కూడా కలిశాను ఆ రోజు. మ్యామ్ మంచిగా మాట్లాడతారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నల్గొండ సత్యవతి హాస్పిటల్ సంపద మ్యామ్.
చూడు చూడండి ఎక్కడిది పాప ఎవరు ఇప్పించారు